హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి ఆశీస్సులతో నేను ఈ వీడియో ప్రారంభం చేస్తున్నాను. మేము వైజాగ్ వెళ్ళాము కదా. ఫస్ట్ మేము సింహాచలం వెళ్ళాము. ముందు రోజు ఈవినింగ్ 6 కల్లా మేము కొండపైకి చేరుకున్నాము. రాత్రి నిద్ర చేద్దాము సింహాచలం గుడి ప్రాంగణంలో అని అనుకున్నాము. కానీ అక్కడ రూములు అందుబాటులో లేనందువల్ల మళ్ళీ కొండ దిగి బస్సులో అక్కడ రూములు తీసుకొని ఆ రోజు నైట్ అక్కడ పుణ్యక్షేత్రంలో నిద్ర చేసి తర్వాత ఎర్లీ మార్నింగ్ 5:30కి అంతా మళ్ళీ కొండపైకి చేరుకున్నాము. మేము మనకు ఎప్పుడైనా సరే పుణ్యక్షేత్రంలో వీలైతే మాత్రం నిద్ర చేస్తే చాలా మంచిది అన్నమాట. అందుబాటులో రూమ్స్ మనకు దొరికితే. ఇప్పుడు చూస్తున్న వీడియో అంతా సింహాచలం కొండపైన సరౌండింగ్ ప్లేసెస్ అన్నమాట. ఇక్కడ మనకు స్వామి 2 అవతారాలలో కనిపిస్తారు. వరాహ స్వరూపము, నరసింహస్వామి స్వరూపము రెండు కలిపి వరాహ నరసింహస్వామి అవతారంగా ఇక్కడ మనకు సింహాచలము అంటే సింహాద్రి అప్పన్నగా మనకు స్వామి దర్శనమిస్తారనమాట. ఇదంతా సరౌండింగ్ ప్లేసెస్ అన్నమాట. సింహాచలం దేవస్థానం చుట్టుపక్కల ప్లేసెస్ మనకి చూపిస్తున్నాం కదా. అక్కడ కనిపిస్తున్న బిల్డింగ్స్ రూమ్స్ అన్నమాట. మాకు అక్కడ రూమ్స్ దొరకలేదు కాబట్టి మేము కిందికి వెళ్ళవలసి వచ్చింది. ఇది మెయిన్ గర్భగుడి అన్నమాట. మేము గుడి లోపలికి వెళ్ళిన తర్వాత స్వామిని దర్శించుకున్న తర్వాత కప్ప స్తంభాన్ని దర్శించుకున్నాము. సింహాచలం మనకు ఎటు చూసిన కొండలు అన్నమాట. చాలా గ్రీనరీగా కనిపిస్తుంది. మనము చూడడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుందన్నమాట. మేము దర్శనానికి వెళ్తూ ఉన్నాము. ఇక్కడ నుండి మనకు ఫోన్స్ తీసుకెళ్లరు కాబట్టి అక్కడ వాళ్ళు దగ్గర మనకు ఇక్కడ చూపిస్తున్నారు కదా. ఇది ఎంట్రన్స్ అనమాట దేవస్థానం లోపలికి వెళ్ళడానికి, గర్భగుడికి వెళ్ళడానికి. ఇక్కడ రేకుల షెడ్ ఉంది కదా, అక్కడ మనం లగేజ్, స్లిప్పర్స్, ఫోన్స్ అన్నీ పెట్టుకోవడానికి లాకర్స్ ఉంటాయన్నమాట. అవన్నీ అక్కడ ఫోన్ పెట్టేసాము. చూడండి ఇక్కడ గ్రీనరీ ఎలా కనిపిస్తుందో మనకు. దేవస్థానం చుట్టూ కొండలు, సరౌండింగ్ మనము కెమెరా ఎటు తిప్పినా కూడా అటు కొండలే అనమాట. మొత్తం గ్రీనరీ ప్లేసెస్. సింహాచలం కొండ అంతా గ్రీనరీగా ఉంటుంది. మేము ఫస్ట్ టైం చూస్తున్నాము సింహాచలము. ఫస్ట్ టైం వెళ్ళాము కాబట్టి మాకు చాలా సంతోషం అనిపించేసింది. చూడండి గ్రీనరీ చూస్తున్నారు కదా, చాలా గ్రీనరీ ఉందన్నమాట. ఎటు చూసినా గ్రీనరీ, పచ్చగా ఆకుపచ్చని. చాలా సంతోషం వేసింది. మేము గుడిలోకి వెళ్ళేటప్పుడే కింద కొండ కిందనే తులసి మాల, టెంకాయ, పుల్లు, పండ్లు అన్నీ తీసుకొని వెళ్ళామన్నమాట. స్వామి దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ మేము బస్సు ఎక్కి కిందికి వచ్చేసాము. ఇక్కడ చూడండి ఇదంతా కింద అన్నమాట. సింహాచలం కొండ దిగి కిందికి వచ్చేసాము. చూడండి గ్రీనరీ కింద కూడా ఎలా ఉందో చూడండి, గ్రీనరీ కొండ కింద. ఇంతటితో ఈ వీడియో క్లోజ్ చేస్తున్నాను.